ఇటు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ పీటర్ గారికి నా తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలకి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం కొనసాగుతాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా తండ్రి, ఈరోజు ప్రభా ఇక్కడ నిలబెట్టుకుని ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నైనా తండ్రి, జరగబోతున్నాం మీటింగ్ అంతట్లో ప్రభా నీ ఆత్మ ద్వారా నడిపింపజేయమని నా శ్రేణి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. దావీదు రాసిన కీర్తనలు 8వ దావీదు కీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు చదువు. దావీదు రాసిన కీర్తనలు 8వ దావీదు కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువు. ఎవరైనా చదవగలిగిన వారంటే ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థితుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుడి కంటే వానిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. థ్యాంక్ యూ అండి. చదివిన సిస్టర్కి నా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముందుకు కొనసాగుతాను. లాస్ట్ వీక్ కాదర్బాద్ సంఘంలో ఈ సాక్ష్యం చెప్పబడింది. మరి ఇక్కడ కూడా క్లుప్తంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను, సమయం తక్కువ ఉంది కనుక. ఒక చిన్న పాప ఒక ఊర్లో పుట్టింది. ఆ విలేజ్ ప్రాంతంలో పుట్టిన ఆ పాపకి ఉన్న చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయింది. తన చిన్న వయసులోనే, అంటే 10th స్టాండర్డ్ ఆ వయసులో, స్కూలింగ్ టైంలోనే ఇద్దరిని తల్లిని తండ్రిని కోల్పోవడం జరిగింది. ఆ కోల్పోయినప్పుడు ఆ స్త్రీ పడిన ఆ అమ్మాయి ఏదైతే పరిస్థితుల్లో ఉందో, అప్పుడు ఒక ఇంట్లో ఎవరైనా ఒకరు చనిపోయారనుకోండి, వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఇంకెవరు చూసుకుంటారు, వాళ్ళకి ఆధారం ఏంటి, మెయిన్ ఇప్పుడు తండ్రే లేకపోతే ఇంకా ఆధారం ఏంటి, ఎలా వస్తుంది, ఎలా బ్రతుకుతుంది ఈమె అని అనుకున్నాను. అలాంటి సమయంలో దేవుడు అలాంటి స్త్రీ జీవితాన్ని ఎలా మార్చగలడు, ఎలా ముందుకు కొనసాగింపజేశాడు, ఆ స్త్రీ జీవితం ఈ రోజు వరకు అది ఎలా కొనసాగబడుతుంది అన్నదే నేను మీకు ఇప్పుడు చెప్పబోయే సాక్ష్యం. అయితే అటు రీతిగా తల్లిదండ్రుల్ని కోల్పోయినప్పుడు అక్కడున్న పెద్దలందరూ, బంధువులు, మిత్రులందరూ కూడా చాలా కృంగిపోయారు. అయ్యో, ఈ ఆడపిల్ల ఇప్పుడు పరిస్థితి ఏంటి, అందరూ అన్నదమ్ములే ఉన్నారు, మరి ఏంటి, ఎవరు ఈ అమ్మాయికి వివాహం చేస్తారు అని చాలా ఆలోచనలతో ఉన్న టైంలో తన అన్నయ్య తనకి వివాహం చేసి పంపించేశారు. వివాహం అయిన తదనంతరం తన జీవితం అంతా ఎలా ఉందంటే, చాలా మందికి అమ్మాయికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బేసిక్గా. ప్రతి ఒక్కరికి వివాహం అయితే ఇలా ఉండాలి, ఎలా ఉండాలి. పాప మరి ఆ రోజు ఆ టైంలో ఆ పాపకి చిన్న ఏజ్లోనే పెళ్ళైంది కనుక మరి ఏ ఊళ్ళు ఏ ఆలోచనలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆ టైంలో ఆవిడ వివాహం జరిగింది, కానీ చిన్న వయసులో జరిగింది. కానీ అప్పుడు ఆ కుటుంబంలో ఏ సపోర్ట్ తనకు లేదు, ఏ సపోర్టు లేదు, చాలా కృంగిపోయింది. ఇంకా తనకు ఒక సర్టెన్ పాయింట్కి వచ్చేలోపు నేను ఎందుకు బ్రతకాలి అన్న థాట్లోకి వచ్చేసింది. నేను ఎందుకు బ్రతకాలి, చిన్నతనంలోనే అమ్మ నాన్న కోల్పోయాను, పోనీ పెళ్ళాక భర్త సహకరిస్తున్నారా, కుటుంబీకులు ఉన్నారా అంటే ఇది లేదు, అసలు నన్ను ఎందుకు మళ్ళీ సృష్టించడం దేవుడు అని చాలా కృంగిపోయింది, చాలా నీరసించిపోయేది.
అయితే అలాంటి టైంలో దేవుడు అలాంటి స్త్రీని ఎలా వాడుకున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నది చూస్తే మనము ఆ టైంలో తను చనిపోవాలి అనుకున్నప్పుడు తన శరీరం మీద ఇంకా గాయాలు అలానే ఉంటాయి. అయితే తను చనిపోవాలి అనుకున్నప్పుడు దేవుని మాట తన పిల్లల్ని చూసి, అయ్యో నేను అనాథగా బ్రతికాను, నేను చచ్చిపోతే ఇప్పుడు ఎవరు అనాథలు అవుతారు? పిల్లల అనాథలు అవుతారు. నా జీవితం నా పిల్లలకి వద్దు, నేను నిలబడాలి, దేవుని వాక్యంలో నేను నిలబడితే నాకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అన్నది ఈవిడ ఉద్దేశం. అట్టి రీతిగా చూస్తాం. అయితే ఇప్పుడు ఈవిడకి వివాహం అయింది, పిల్లలు పుట్టారు. ఆ టైంలో కూడా కుటుంబంలో సమస్యలు తీరట్లా. చిన్నతనం నుండి ఈవిడ ఏమైనా అన్య స్త్రీనా అంటే కాదు, దేవుని నమ్ముకున్నా అంటే. చిన్నతనం నుండి ఈవిడ ఏమైనా లోకంలో తిరిగిందంటే అది కాదు. తన మీద చాలా మంది సాక్ష్యాలు చెప్తూ వచ్చారు. యవ్వన ప్రాయంలో తను చాలా యంగ్స్టర్ గా ఉన్నప్పుడే దేవుని విశ్వసించింది. ఎప్పుడు ప్రార్థనలు అని వెళ్ళేది. ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు బాడీ పెట్టిన చోట నిలబడి కన్నీటితో ప్రార్థన చేసిన స్త్రీ ఆ స్త్రీ. అంతగా విశ్వాసంతో ప్రార్థనలో ఉంటుంది. ఈరోజు మనకి ఏదైనా ఒకరు కోల్పోతే కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే, దేవుడు నా నుండి సమస్తమును తీసుకెళ్ళిపోయాడు, నాకు ఇంకా అవసరం లేదు, ఈ దేవుడు వద్దు, నన్ను దేవుడు ఇష్టపడితే ఎందుకు తీసేయాలి, నాకు ఇష్టమైన వాళ్ళని అనుకుంటాం. కానీ ఆ స్త్రీ జీవితం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన తల్లిదండ్రులు విడిపోయినా, లోకంలో ఉన్న వారు ఎవ్వరు వదిలేసినా దేవుడు మాత్రం వదలడు. ఆ ప్రార్థన తను తీసుకొని వచ్చింది. అలా ప్రార్థన చేసుకుంటూ వివాహం వరకు వచ్చేసింది. అయితే చనిపోవాలనుకునే ఈవిడ జీవితంలో ఒకసారిగా టర్నింగ్ పాయింట్ గా దేవుడు ఆవిడ జీవితాన్ని ఇప్పుడు ఎలా బ్లెస్ చేశారు అంటే, ఒకప్పుడు తన కుటుంబంలో మొత్తం అన్యాచారాలతో ఉండేది. అయితే వాళ్ళ అత్తగారు మాత్రం చక్కగా దేవుళ్ళలో ఉండేది. అయితే ఈవిడ టైంకి వచ్చేలోపు ఇంకా మిగతా అందరూ కూడా అన్యుల్లోనే ఉన్నారు, అంటే దేవుడిని విశ్వసించలేదు. అలాంటి టైంలో ఈ స్త్రీ ఆ ఇంట్లో అడుగుపెట్టింది. ఈవిడేమో అత్త ప్రార్థన పరాలు, మిగతా ఎవరు కూడా దేవుని నమ్ముకోలే. అలాంటి టైంలో ఆ స్త్రీ ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఎన్నో కష్టాలు భరించింది. చనిపోవాలి అని ఒక మనిషి అనుకుంటుంది అంటే ఒకసారి ఇమాజిన్ చేసి చూడండి, ఆ కుటుంబంలో ఆవిడ ఎన్ని బేర్ చేసింటారు. అర్థమవుతుందా? ఎన్ని పడిందంటే ఒక మనిషి నాకు వద్దురా ఈ జీవితం అనుకుని ఉంటారు. అలాంటి ఆ స్త్రీని దేవుడు ఈరోజు ఆ కుటుంబాన్ని మార్చుకునేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. కేవలం ఇదంతా దేనికి సాధ్యం అంటే ఒక్క ప్రార్థనతోనే సాధ్యమైంది. ఆమెని నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, నువ్వు ఇంత విశ్వాసంగా నిలబడడానికి కారణం ఏంటి అని అడిగితే ఆవిడ అంటది, ఒక్క ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితాన్ని దేవుడు ఎలాగైనా అనాథగా విడిచిపెట్టినాడు అనేసి నేను అన్నీ అనుకున్నాను. కానీ దేవుడు ఈ రోజుకి నన్ను అనాథగా చెయ్యి, నాకు అమ్మ నాన్న లేకపోవచ్చు కానీ దేవుడు నా చెయ్యి విడువని దేవుడు అని ఆ రోజు తను పెట్టిన విశ్వాసమే ఈ రోజు ఆవిడకు పుట్టిన కూతురుగా ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. ఇంతవరకు నేను చెప్పిన సాక్ష్యం మా అమ్మగారిది. ఇంతవరకు సిస్టర్ అరుణ మీ అందరికి కొంతమందికి తెలిసే ఉంటుంది, నాకు తెలిసి మీకు వచ్చిన వాళ్ళకి. అయితే ఆవిడ సాక్ష్యాన్ని నేను ఇప్పుడు మీ ముందు పెట్టాను. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను ప్రాముఖ్యంగా అంటే, నా వాయిస్ క్లియర్గానే ఉంది. థ్యాంక్ యూ. నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈవిడ సాక్ష్యం ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకి అంటే, కొన్ని సమయాల్లో మన చుట్టూ మనకి ఏమర్థమవుతుందంటే, నా జీవితం అయిపోయింది, ఇంకా ముందు కొనసాగేదానికి ఛాన్సే లేదు, మరణము తప్ప నాకు ఇంకో మార్గం లేదు అనుకునే వారు ఈరోజు ఎంతో మంది ఉన్నారు. అప్పులు ఎక్కువైపోయాయి అనుకోండి, కట్టడం నా వల్ల కాదని చచ్చిపోతారు కొంతమంది. ఇంకొంతమంది ప్రేమించిన వాళ్ళు దూరం అయితే యవనస్తులు ఉండలేక వాళ్ళు చచ్చిపోతారు. అంటే నిజమైన ప్రేమ కనుగొనలేకపోవడం. నిజమైన ప్రేమ కనుగొన్నప్పుడు ఈ మరణం మనగా తీసుకోవాలి. నిజమైన ప్రేమ ఆ రోజు ఆ స్త్రీ కనుక్కునేది కనుకే ఈ రోజు నేను అనాథను అవ్వలేదు. ఆ రోజు ఆవిడ చేసిన ప్రార్థనకే ఈ రోజు నేను ఇంత చిన్న వయసులో మీ ముందు నిలబడి వాక్యం చెప్పేలా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఈవిడ సాక్ష్యం ద్వారా నేను మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే విశ్వాసముతో ఎదురు చూడు, తప్పక కార్యము దేవుడు చేస్తాడు. ఆమె ఈరోజు ఇక్కడ వాక్యం చెప్పడానికి ద హోల్ వీక్ నేను మాట్లాడలేదు, వారం అంతా మాట్లాడలేదు. వారం అంతా లాస్ట్ సండే 2 సర్వీసెస్ అయిపోయిన తర్వాత నుండి ఈ వారం అంతా మాట్లాడాల. ఎందుకు? కారణం ఏంటి అంటే ఇప్పుడు నా సాక్ష్యం చెప్తాను.
కారణం ఏంటి అంటే నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను అనుకోండి, నా థ్రోట్ క్లోజ్ అయిపోద్ది, నోట్లోకి మాట రాదు. అయితే డాక్టర్కి చాలాసార్లు తిరిగాం. చాలా మంది ఆ థ్రోట్ విషయంలో తెలిసిన వాళ్ళు, తెలిసిన కొంత ఏదైనా ఇంత రోగం అనుకోండి, పక్కింటి వాళ్ళు కూడా డాక్టర్ అయిపోతారు, ఎదురింటి వాళ్ళు డాక్టర్ అయిపోతారు, అందరూ డాక్టర్లు అయిపోయి అందరూ జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు. అలాంటి టైంలో ఏం కాదమ్మా అని బలపరిచేదానికన్నా ఏమో అయిపోతుంది ముందు చూపించుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు మన జీవితాల్లో. అయితే ఈ సమయంలో ఆ థ్రోట్ ఆ టైంలో నాకు బాగా లాక్ అయిపోయింది, మాటలు రావట్లా. ఆ టైంలో ఉన్న ఒకే ఒక దర్శనం ఏంటి అంటే, నేను చాలా లోకంలో జీవించాను. మీరు అనుకోవచ్చు, ఇంత చిన్న వయసులోనే పిల్ల వాక్యం చెప్తుంది, పాపం వాళ్ళ అమ్మ ఎంత బుద్ధిగా పెంచిందో అని అనుకోవచ్చు. కానీ మా మమ్మీ నన్ను బుద్ధిగానే పెంచారు, తను చాలా క్రమశిక్షణగానే పెంచారు. కానీ తనకు తెలియకుండా నేను 100 చేసి ఉంటాను కదా. నా తండ్రికి తెలియకుండా నేను ఎలా తిరుగుతున్నానో ఎవరికి తెలుసు. ఇలాంటి వాక్యం చదివాను. మీరు గమనించినట్లయితే దేవుడు మనుషులని ఒక ఆధిక్యతతో ఇచ్చాడు. అయితే ఆధిక్యతను పోగొట్టుకునేది ఎవరు అంటే మనమే. అది నా జీవితం ద్వారా నేను చెప్తా. ఎందుకు అంటే దేవుడు నన్ను బాగా బ్లెస్ చేశాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, చక్కటి తల్లిదండ్రులను ఇచ్చాడు, ఏ లోటు లేకుండా నన్ను పెంచాలనుకున్నాడు. అనాథగా పెట్టే ఉద్దేశం ఆయనకు లేదు కనుకనే నా తల్లి ఆ రోజు ప్రాణంతో పెట్టాడు, అంతే కదా. అది ఆయన ఉద్దేశం. అయితే ఇప్పుడు ఆ ఉద్దేశ ప్రకారం నేను జీవించాను అంటే 1% కూడా నేను జీవించలేదు. లిటరలీ నాకు 19 years వచ్చేంత వరకు కూడా నేను దేవునిలో చర్చికి వెళ్తాను, వాక్యం చదువుతాను, కానీ దేవునిలో మాత్రం లేను. డ్యాన్స్ ఏమంటే ఫస్ట్ ఉంటాను, ఎగ్జామ్స్ ఏమన్నా ఫస్ట్ ఉంటాను, చర్చి వరకే. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో ఉంటాను. విశ్వాసంలోకి వచ్చేలోపు నేను ఎక్కడో ఉంటాను, ప్రార్థనలోకి వచ్చేలోపు ఎక్కడో ఉంటాను, కనిపించను మీకు మందిరంలో. దైవజనులు ఇక్కడ వాక్యం చెప్తుంటే అక్కడ కూర్చొని మా అమ్మ వాళ్ళు నిద్రపోయేదాన్ని. నా డిప్లొమా వరకు కూడా నేను వాక్యం చెప్తుంటే ఎప్పుడు వాక్యం విన్నదాన్ని కూడా లేదు. దయచేసి మీరు ఎవరు పడుకోకండి. ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ తో ఉన్న నేను లోకంలో ఎప్పుడు పాపం వైపు ఆకర్షితమయ్యే నేను, సినిమా పాటలకు డాన్స్ వేసుకునే నేను ఒక్కసారిగా దేవుళ్ళలోకి రావడానికి గల కారణం ఏంటి అంటే, మీ అందరికీ పబ్జీ గేమ్ ఎంతమందికి తెలుసండి? పబ్జీ. అయ్యో, చాలా మంచోళ్ళు ఉన్నట్టున్నారు ఇక్కడ. ఒక్కసారి చెయ్యొద్దండి, పర్వాలేదు, ఒక్కసారి. నేను కూడా ఆడాను, పర్వాలేదు, చెయ్యొచ్చు. పబ్జీ గేమ్ తెలుసు కదా. అయితే పబ్జీ గేమ్ అంత పాపమా అంటే నా దృష్టిలో అది పెద్ద పాపమే. ఎందుకంటే నా జీవితానికి టర్నింగ్ పాయింట్ అయింది. ఎంత టర్నింగ్ అయిందంటే, మా అమ్మ ఏదైనా ఒకసారి చెప్తే వింటాను నేను, కానీ పబ్జీ విషయంలో అసలు ఎందుకో ఆవిడ చాలా వ్యతిరేకించాను. లిటరలీ చెప్పాలంటే మంచం కింద దూరి మరి పబ్జీ ఆడిన రోజులు ఉన్నాయి. అంటే పిచ్చి, ఆ వయసులో ఆ పిచ్చి అలా పట్టింది. అప్పుడే ఫోన్ వచ్చింది, ఆ చేతులు ఉంటాయి ఇంకా మనకు ఉండవు. సో గేమ్ ఆడాలన్న ఆశ. లేచిన మొదలు పడుకునేంత వరకు నా చేతిలో ఫోన్ తప్ప ఇంకేం ఉండదు. కొన్నిసార్లు మా నాన్నమ్మ ఇక్కడే ఉన్నారేమో, వచ్చారో లేదు తెలియదు, కానీ మా నాన్నమ్మ తినిపిస్తుంటే కూర్చొని గేమ్ ఆడుతున్నా. ఆవిడ చాలా గార్వం చేస్తారు. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, పబ్జీ కూడా ఒక పాపమా అని మీరు అనుకోవచ్చు, కానీ పబ్జీ పాపమే. ఎందుకు పాపమా అని చెప్తాను. సమయాన్ని దేవుడు సద్వినియోగం చేసుకొని దేవుని కొరకు వీక్షించమన్నాడు ఆ సమయాన్ని. కానీ ఈ లోకంలో ఉంటున్న మనము దేనికి ఆ సమయాన్ని పెడుతున్నాము అంటే, వ్యర్థమైన వాటికి పెడుతున్నాం. ఈరోజు పబ్జీ ఆడడం వల్ల నేను ఎవరికైనా సువార్త చెప్పాను? పబ్జీ ఆడడం వల్ల ఎవరికైనా ఏమన్నా దేవుని కోసం ఇన్ని మాటలు చెప్పాను అంటే, అది నా సమయం, నా వయసు అంతా వ్యర్థముగా పోయింది. ఈ రోజు నేను బాధపడతాను, ఒకవేళ 19 years కన్నా ఇంకా ముందే దేవుడు నన్ను పట్టుకునింటే ఇంకెంతమందికి దేవుడు నన్ను నిలబెట్టేవాడు అన్న ఆలోచనలు అప్పుడప్పుడు వచ్చి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాను. అయితే దేవుడు అంత పాపిష్టి జీవితాన్ని జీవించిన నాకు చాలాసార్లు అమ్మ వాన్ చేశారు, ఇంట్లో అందరూ వాన్ చేశారు, ఎక్కడ మాట వినలా, తగ్గట్లా. అప్పుడు దేవుడు నువ్వు ఇలా ఉన్నావా అని చెప్పి ఎప్పుడు డైలీ చెప్పాను కదా, నామక వస్తే వాక్యాలు చదువుతూ ఉంటానని, కుటుంబ ప్రార్థనలు కూర్చున్నా, ప్రార్థనలు చేస్తున్నా. ఆ సమయంలో సడన్ గా బైబిల్ ఓపెన్ చేసేలోపు, నిశ్చయముగా నీవు మరణం అవుదువు, నీకు ఇక సమయం లేదు అన్న మాట పలికాను. ఆ ఒక్కసారిగా గుండె హార్ట్ బీట్ ఆగిపోయింది. అదేంటి, ఏదో తప్పు వచ్చింది అని చెప్పి మళ్ళీ బైబిల్ తీశాను, మళ్ళీ తిప్పాను. అంటే తప్పే కదా, ఎందుకు చచ్చిపోతాను నేను అని మళ్ళీ తిప్పాను. మళ్ళీ సేమ్ టోన్ లో వచ్చింది, సేమ్ వాక్యమే, మళ్ళీ అదే వాక్యం, నువ్వు ఖచ్చితంగా మరణమవుతావు, నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేనే లేదన్నాడు. అమ్మో, ఇంకా భయం అయిపోయింది. సర్లే ఈ రోజుకి ఇలా కాదని మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేశాను, మళ్ళీ అదే వస్తుంది. అంటే నాకు అప్పుడు అర్థమైంది, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, సమయాన్ని నేను పోగొట్టేశాను, ఇంకా నాకు సమయం లేదు, నేను దేవుని కొరకు నిలబడాలి. వాడుకగా బైబిల్ సంవత్సరానికి ఒకసారి చదివే నేను ఆ రోజు దేవుడితో ఒకటే మాట అన్నాను, నాకు బైబిల్ చదవడానికి ఒక్కసారి అవకాశం ఉంది.
నేను ఇన్ని రోజులు నీకు చాలా ప్రామిసులు చేసింటాను. అంటే జనవరి వచ్చినప్పుడు మనం అందరం వాగ్దానాలు చేస్తాం కదండి, వాగ్దానాలు తీసుకుంటాం. చేసేటప్పుడు ఈ సంవత్సరం నుండి నేను తాగనంట, ఈ సంవత్సరం నుండి నేను మా భార్యను తిట్టనంట, ఈ సంవత్సరం నుండి పిల్లల పట్ల కేర్ చేస్తామంట. ఇలా ఎన్నో వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం, కానీ అవి ఏవి కూడా పాటించినట్టు ఉండదు. అలాగే నేను కూడా అలా బైబిల్ చదువుతానని తీసుకున్నాను. అయితే నీకు ఇచ్చిన మాటలు ఇది ఒక్కటన్నా నిలబెట్టుకునే అవకాశం ఇవ్వు అని చెప్పి ఆ 1 వీక్ చేసిన ప్రార్థన ఈ రోజు దేవుడు నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు. సమూయేలు గ్రంథంలో దేవుడు దావీదుతో అంటాడు, దావీదు మీద చూపించినటువంటి శాశ్వత కృపను నీ మీద చూపుతాను అంటాడు. అంటే విడిచిపెట్టువారు కాదు. ఎంత పాపములో ఉన్నా మనిషిని దేవుడు విడవట్లేదండి. ఈరోజు మన ముఖ్య అంశం కూడా అదే. యవ్వన ప్రాయంలో ఉంటున్న వారు, ప్రాముఖ్యంగా ఇక్కడ చాలా మంది యవ్వనస్తులు ఉన్నారు. యవ్వన ప్రాయంలో ఉంటున్న వారందరికీ నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, ఈరోజు చేసేది మన కంటికి కనిపించదు, కానీ ఈరోజు ఏ ఎంజాయ్మెంట్ కావాలని నువ్వు ఆశపడి ఆతృతపడి పరుగులు తీస్తున్నావో ఒక టైం వస్తుంది, ఆ టైంలో నీకు అర్థమైంది, దీనమ్మ జీవితం ఎందుకురా నేను పుట్టాను అనిపిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ పేరు తెచ్చుకోవద్దు. నీ పట్ల దేవుని ఉద్దేశం అది కాదు. ఒకసారి మనము ఆదికాండం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. చాలా ఇష్టం. ఆ పైన 5వ వచనం చదువుతారు. నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇంకా నా వైపు చూడండి కొద్ది నిమిషాలు. ఇప్పుడు చదవబడిన ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రాముఖ్యంగా ఏం చేస్తున్నాము అంటే, దేవుడు మనుషుల్ని సృష్టించేశారు. ఆదాము హవ్వ వచ్చారు, మనుషులు పెరగడం అయిపోయింది. అయితే 6వ అధ్యాయంకి వచ్చేలోపు దేవుడు నొచ్చుకున్నాడు, హృదయాన్ని నొచ్చుకుంటున్నాడు. ఎందుకు నొచ్చుకోవడం జరుగుతుంది ఇక్కడ అంటే, మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయంట, చెడుగా ఉన్నాయంట. మనుషుల ప్రవర్తన చెడ్డదిగా ఉంది. వాళ్ళని దేవుడు ఎంత పరిశుద్ధంగా సృష్టించాడో అంత పరిశుద్ధంగా మనుషులు జీవించట్లేదు. అది చూసిన దేవుడు చాలా దుఃఖంతో బాధపడుతున్నాడు. మనం దావీదు రాసిన కీర్తనలో కూడా చూస్తాం. ఒకసారి చూడండి, దావీదు రాసిన కీర్తనలు 53వ అధ్యాయము 53వ దావీదు కీర్తన 2-3. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఈ మాట పలికాడు. 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ దేవుడు ఆలోచన ఎలా ఉంది, ఏంటి దేవుడు పడుతున్న బాధ ఏంటి అంటే, చేసిన మనుషులు ఆయన రూపంలో ఆయన పోలిక చొప్పున ఆయన జీవాయువునిచ్చి ఆయన దేవుడు మనుషుల్ని తయారు చేసి సృష్టించి జీవాన్ని ఇస్తే ఆ మనిషి అంట ఇప్పుడు నాకు నేనే దేవుణ్ణి, నువ్వు నాకు దేవుడు కాదు అంటే సృష్టికర్తనే మరిచిన మనుషులమై ఉంటున్నాం. అసలు సృష్టికర్తనే మర్చిపోయి ఏం చేస్తామంట, సృష్టిని పూజిస్తున్నాము, సృష్టికర్తనైతే మర్చిపోతున్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా మీ ముందు నేను 3 అంశాలతో చెప్తాను. అసలు దేవుడు ఈ క్రిస్మస్ సందర్భాన్ని కనుక దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిన ఈయనకి అసలు ఈయన ఎలాంటి మనుషుల కోసం వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చి ఈయన ఏం చేశారు అన్న ఈ 3 అంశాల మీద వెళ్దాం. ఇప్పుడు ప్రాముఖ్యంగా మనం చూస్తే దేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఫస్ట్ మనుషుల్ని దేవుడు చూస్తున్నాడు భూమి మీద, ఒక్కరు కూడా నీతిగా కలగట్లేదు. ఈ మాట రాయబడింది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న జనాంగము కోసం ఇక్కడ రాయబడింది. అయితే మనం ఒకసారి మన వైపుగా ఆలోచిద్దాం. మన పక్కింటోళ్ళను ఎదురింటోళ్ళను లేదా మన ఫ్రెండ్స్ ను చూస్తే ఈయనంత పాపి ఇంకొకడు ఉండరు రా అంటామా, వీళ్ళంత పాపి వీళ్ళలాగా జీవించడం ఇంకొకడు ఉండరు రా అంటారు. మనం చూసి ఒకరు ఇద్దరిని చూసి రే వీడింత చెత్త వెదవరా అని మాట్లాడే మనము దేవుడికి ఇలాంటి చెత్త వెదవలు ఎంతమంది కనపడతా అంటారండి? అర్థమవుతుందా? ఆకాశం ఉన్నట్టు ఆయనంట ఆకాశం నుండి నరులను పరీక్షించినప్పుడు ఒక్కడు కూడా నీతివంతుడు తెలియలేదంట, ఒక్కడు కూడా. ఇలాగ నేను నా తల్లి సాక్ష్యం చెప్పాను.
నా తల్లి, ఏ తల్లి అయినా పిల్లల్ని చాలా ప్రేమగానే చూసుకుంటారు కదండి. అయితే ఈమె కూడా అలాగే చూశాను. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఒక టైంలో నా విషయంలో మా మమ్మీ విసిగిపోయి, నేను కన్నందుకు నేను ఎంత దుఃఖపడుతున్నానంటే, నువ్వు పుట్టకుంటే బాగుండు కదా, నీలాంటి కూతుర్ని నేను కానీ ఈరోజు బాధపడుతున్నా, నువ్వన్నీ వాడిని నాకు ఇవ్వకపోతే నేను కనకపోయింటే బాగుండేది అనుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, విసిగిపోయింది, అలసిపోయింది. ఈరోజు చాలా మంది తల్లిదండ్రుల బాధ అలానే ఉంటది. కన్న బిడ్డలు మాట వినకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే ఒకసారి వాళ్ళకే అర్థమవుతుంది. ఆ తల్లి మాట తన పిల్లల మాట వినకపోతే, అయ్యో నేను నవమాసాలు మోసాను కదరా, ఎందుకురా నువ్వు నా మాట వినట్లేదు, నేను నీ కోసం ఉదయం లేచి రాత్రి పడుకునేంత వరకు నేను ఎంతో కష్టపడుతున్నాను బయటికి వెళ్ళి అని ఈ తండ్రి ఆవేదన. కానీ పిల్లలు మాట వినకపోతే ఆ తల్లిదండ్రుల వేదన, బాధ ఎలా ఉంటుందో నీ పరమ తండ్రి బాధ ఇప్పుడు అలాగే ఉంది. ఆయన కూడా అదే బాధపడుతున్నాడు. నేను ఇంత ప్రేమగా చేశాను కదా, నేను నా రూపంలో ఇచ్చాను కదా, నా జీవాన్ని